హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్ని. చెప్పా కదా, ఇదే మన చెర్రీ పికర్ క్రేన్. రండి చూద్దాం, పదండి. ఇదే మెయిన్ భూము. 1+6 ఇలా బూమ్స్ వస్తాయి. ఇది అవుట్ ట్రిగర్. జాక్ అంటారు. పదండి చూపిస్తా. స్టార్ట్ చేసి ఇగ్నిషన్ ఆన్ చేసి ఒక 10 సెకండ్స్ అయినా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మంచిది, ఎందుకంటే ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. BS6 ఫేజ్లో ఇదే ఆప్షన్ ఇచ్చాడు. ఆన్ చేసుకున్న తర్వాత మనం PTO ఆన్ చేయాలి. ఇది రిమోట్. 2 lakhs దీని అప్రాక్సిమేట్ ప్రైజ్. ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేయాలి. ఇవేమో జాక్స్వి. ఇవేమో అవుట్ ట్రిగర్ అంటారు దీన్ని. అప్రాక్సిమేట్లీ దీని లెంత్ ఏమో 2.5 meters వస్తుంది ఫ్రంట్ది. బ్యాక్దేమో 1.5 వస్తుంది. 1.5 1.3. దీన్ని వాటర్ లెవెల్తో చూసి లెవెల్లో ఉంచాలి, లేకపోతే రిస్క్ అయ్యే ఛాన్సెస్, అంటే పల్టీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మొత్తం దీని మీద లోడ్ వస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ప్లేస్మెంట్ కూడా నీట్గా చూసి పొజిషన్లో పెట్టుకొని, దిగబడే ప్లేస్ కాకుండా నీట్గా ఉండాలి. వాల్ చేంజ్ చేసి రిమోట్ ఆన్ చేసి స్టార్ట్ చేద్దాం. చూద్దాం, పదండి ఫంక్షన్ చూద్దాం. వెహికల్ కొత్తదని 3 months బ్యాక్ తీసుకున్నారు ఓనర్. రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు, మాన్యువల్గా అయినా కంట్రోల్ చేయొచ్చు. అది మెయిన్ బూమ్, లిఫ్టింగ్ సిలిండర్. 1+6 బూమ్స్ ఉంటాయి, అంటే టోటల్ 7 బూమ్స్. బకెట్లు మ్యాక్సిమం వెయిట్ 300 kgs వేసుకుని ఏం అవ్వదు, కానీ యాజ్ పర్ రూల్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ కంపెనీస్లో సేఫ్టీ ప్రకారం అయితే 200 kgs. ఈ వెహికల్ మూవీ షూటింగ్స్ కూడా యూజ్ చేస్తారు. నేను ఫుల్ హైట్ తీసుకోలేదు, ఎందుకంటే యాజ్ పర్ రూల్ సేఫ్టీ పర్మిట్ లేదు. ఫుల్ హైట్ తీసుకుంటే మళ్ళీ ఇష్యూ అవుతుంది. పక్కనే క్లయింట్ ఆఫీస్ కూడా ఉంది, మళ్ళీ రిస్క్ ఎందుకు అనుకోండి ఫుల్ హైట్ తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు ఫుల్ వీడియో తీసి పెడతా, మంచి అప్లోడ్ ఇస్తా, మంచి కంటెంట్ ఇస్తాను ఫ్రెండ్స్. దీని అప్రాక్సిమేట్లీ వెహికల్ కాస్ట్ 1 crore to 1.2 crore వరకు ఉంటుంది. పైనుంచి బకెట్ స్వింగ్ చేయొచ్చు, బకెట్ స్వింగ్ అవుతుంది. నెక్స్ట్ బూమ్ కూడా రొటేషన్ అవుతుంది, స్వింగ్ అవుతుంది. 360 degree కాకపోయినా 180 degree.
180 డిగ్రీ స్వింగ్ అవుద్ది. ఇదేనండి రిమోట్. సుమారుగా 2 లక్షలు ఉంటుందండి రిమోట్. ఇలా అంటే భూమి ఇన్, ఇలా అంటే భూమి అవుట్, ఇలా అంటే భూమి డౌన్. ఇప్పుడు నేను మార్స్ ఇండియా కంపెనీలో ఉన్నాను. ఈ మార్స్ ఇండియా కంపెనీ అంటే పెడిగ్రీ, కుక్క బిస్కెట్, డాగ్ బిస్కెట్స్, క్యాట్ బిస్కెట్స్, ఈ వాచ్ ఏంటంటే మన నాలుగు ఒకేసారి దించుకోకుండా ఎక్కువ దించేసుకుంటే మంచిది. ఎందుకంటే జాకెట్ అనేది లోడ్ పడుతుంది, చీలిపోయే అవకాశం ఉంటుంది. అవుట్ ట్రిగర్ అంటారు. అయితే ఉంది ఆపరేటింగ్ చేయడానికి లేకపోతే పైన ఆపరేటింగ్. ప్రస్తుతానికైతే నేను మార్స్ ఇండియా కంపెనీ పెడిగ్రీ తయారైతే డాగ్స్కి, పెడిగ్రీ డాగ్ ఆ బిస్కెట్స్ తయారయ్యే కంపెనీలో ఉన్నా ప్రస్తుతానికి. మార్స్ ఇండియా మెయింటెనెన్స్ వర్క్ గురించి క్రేన్ తెప్పించారు. ఇది పార్కింగ్లో ఉంది. పార్కింగ్లో ఉండేటప్పుడు కంపెనీ యాజ్ పర్ సేఫ్టీ రూల్ జాక్స్ వేసేసుకోవాలి. ఇదేనండి వెహికల్ ఇన్నర్ వ్యూ. న్యూ వెహికలే కానీ మీటర్ ఇదేనండి దీని పరిస్థితి. వెహికల్స్కి ఏమేమి పేపర్స్ కావాలంటే ఫస్ట్ ఆర్సీ, నెక్స్ట్ ఫిట్నెస్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్సూరెన్స్. ఈ 3 ఉంటే చాలు. పొల్యూషన్ BS6 phase 2 వెహికల్స్ కాబట్టి మన యాడ్ బ్లూ సిస్టమ్ వాడతాడు కాబట్టి అవసరం లేదు మ్యాక్సిమం. డార్లింగ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.